హలో ఎవ్రీవన్. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్ నుండి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం వయసు 18 సంవత్సరాలు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. ఇందులో ఎంపికైన వారికి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ లేదా వర్క్ ఫ్రం ఆఫీస్ జాబ్ అనగా హైబ్రిడ్ విధానంలో పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీరు కూడా అయితే డైరెక్ట్ గా కింద కామెంట్ సెక్షన్ నేను మీకు అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీ యొక్క మొబైల్ నుంచి మీరు అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఫీజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి ఫీజెస్ ఏమీ లేదు. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మరి అర్హత ఏమన్నా ఉండాలంటే మీకు ఏదైనా డిగ్రీ అర్హత గలవారు ఈ పోస్టుకు అప్లై చేయడానికి అర్హతలు. అంటే మీరు BA, BCom, BSc ఏ డిగ్రీ చేయనా సరే, మీరు రెగ్యులర్ డిగ్రీ చేయనా సరే, డిస్టెన్స్ డిగ్రీ చేయనా సరే, ఏ డిగ్రీ చేయనా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. మరి అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలంటే మీకు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం కూడా అవసరం అయితే లేదు. అనుభవం ఉన్న వారు కూడా ఈ పోస్ట్ కి అప్లై చేయవచ్చమ్మా. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ గా ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని త్వరగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఓకేనా. మరి జీతం చూసుకుంటే మీకు ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి 33,300 జీతం ఇస్తాము అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. కనీసం వయసు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకు ఈ పోస్టులు కనీస వయసు అనేది 18 సంవత్సరాలు నిండి ఉండాలి అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎంపిక విధానం అంటే జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తుందంటే ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారమ్మా. ఇంకొక విషయం, ఇది మనకి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కాబట్టి మీకు ఆన్లైన్ లోనే మీకు ల్యాబ్ కానీ లేదంటే మీ యొక్క మొబైల్ నుంచి మీకు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ కనెక్ట్ చేసి వెళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. జాబ్ లొకేషన్ చూసుకుంటే మీకు వర్క్ ఫ్రం హోమ్ అన్నారు, వర్క్ ఫ్రం ఆఫీస్ అన్నారు. కాబట్టి మీరు కొన్ని సందర్భాల్లో మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ అయితే చేయవలసి ఉంటుంది, లేదంటే వర్క్ ఫ్రం హోమ్ కూడా చేయవలసి ఉంటుంది మా. ఒకవేళ వర్క్ ఫ్రం ఆఫీస్ అంటే ఎక్కడికి వెళ్ళి వర్క్ చేయాలని మీరు నన్ను అడిగితే మేబీ మీకు లోకల్ బ్రాంచ్ అని ఫ్లిప్కార్ట్ సంబంధించిన సంస్థ ఉంటే అక్కడికి వెళ్ళి మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. లేదంటే మళ్ళీ వాళ్ళు మీకైతే చెప్తారు మా. మీకు ఎక్కడ వర్క్ ఉంది అనేసి వాళ్ళకి మెన్షన్ చేస్తారు. కానీ స్టార్టింగ్ లో మీకు కంపల్సరీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కూడా వీళ్ళైతే కల్పిస్తారు. అప్లికేషన్స్ ఎవరి తేదీ చూసుకుంటే మీకు ఈ మంత్ ఆగస్ట్ 22వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ మంత్ 22 వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకి అప్లై లింక్ కూడా ఇచ్చారు. ఈ లింక్ ని క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోరండి. డైరెక్ట్ గా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకునే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ అయితే పిక్ చేశాను. తప్పకుండా అందరూ కూడా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.